హాయ్, ఇది ఎపిసోడ్ రివ్యూ. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. అస్సలు టైం కాన్సెప్ట్ పెట్టుకున్నాడు బిగ్ బాస్ని. ఆయన మూతి మీద కొట్టాలనిపిస్తూ ఉంది. ఎవరు ఈ టైం కాన్సెప్ట్ పెట్టుకోమన్నారు? లైవ్లో చూద్దామంటే లైవ్ అస్సలు సక్రమంగానే చూపించట్లా. పలాని వాళ్ళు వచ్చారు అని చూపిస్తారు, అంతే. ఆ తర్వాత వెళ్ళిపోయింది చూపిస్తూ ఉంటారు. అసలు లైవ్లో చూస్తామంటే సగం కట్ చేస్తారు. ఎవరైనా వస్తే కనీసం వాళ్ళ మాటలు కూడా చూపించరు. పోనీ ఎపిసోడ్లో చూపిస్తారా అంటే ఆ ఎపిసోడ్లో కూడా సగం సగం కట్ చేసేస్తారు. ఇప్పుడు తనూజ గారికి 1 అవర్ టైం ఇచ్చారు కదా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళ చెల్లెలు చాలా చెప్పింది అనమాట. అంటే కళ్యాణ్ గురించి, ఎలా మీకు బ్యాడ్గా పోయింది, కళ్యాణ్తో ఆ రోజు చిక్కాకు పడ్డాడు కదా. అమ్మాయి బయట కూర్చో ఉంటే ఏడుస్తూ ఉంటే కళ్యాణ్ వచ్చి రా కూర్చో అని చెప్పి అంటా ఉంటే, ఎందుకు నేను ఏడుస్తూ ఉంటే నన్ను ఏడవని, నన్ను ఎందుకు కామ్గా ఉండమంటున్నావు అనింది కదా. ఆ విషయం గురించి బ్యాడ్గా పోయిందని చెప్పటము అవంతా కట్ చేశాడు. మంచి మంచి పాయింట్లే కట్ చేశారు. పోనీ లైవ్లో అన్న ఆ మంచి మంచి పాయింట్లను వేసి ఉండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది, బాగా అంత జోష్లో ఉంది తెలుసా. అసలు ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఒక స్మైల్ ఫేస్లో, అబ్బా ఏందబ్బా ఇంత పాజిటివ్గా ఉందా అనేసి స్మైల్తో చూస్తూ ఉన్నాం. పోనీ అదన్నా వేసి ఉండొచ్చు కదా, అది కూడా లేదు. ఆ పాప వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గరికి పోను కూడా పోలేదు. 3 నెలలు దూరంగా ఉండింది వాళ్ళమ్మ. ఆ పాప చూస్తుంటే ఏడస్తానే ఉండింది. కనీసం ఎత్తుకునింది అంతే, జస్ట్ ఇట్లా ఎత్తుకునింది. ఏడస్తా ఉండేసరికి లోపల పెట్టేశారు. ఇంకొంచెం టైం కానీ ఇచ్చుంటే ఆ పాపతో అందరూ ఆడుకునేవాళ్ళు, మీకు కొంచెం టీఆర్పీ వచ్చి ఉండేది. అసలు ఎందుకు దాన్ని చెత్త చేసుకున్నారు? మొదలే ఈ సీజన్ని అట్టర్ ఫ్లాప్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు ఇది కూడా అనిపిస్తుంది. పోనీ మీరు లైవ్లో చూపించండి, లైవ్లో పలాని వాళ్ళు వచ్చారు, పలాని వాళ్ళు మాట్లాడుతున్నారు, అది చూపిస్తా ఉంటే లాస్ట్ ఇయర్ అన్నా సరే కొంచెమన్నా చూపించేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, ఇలా మాట్లాడారు, కొంచెమన్నా చూపించేవాళ్ళు. ఈసారి అయితే టోటల్గా ఆ పార్ట్ ఎత్తేస్తూ ఉన్నారు. ఇంకెందుకు లైవ్ చూడ, ఎంత దానికి సబ్స్క్రిప్షన్ ఎందుకు, లైవ్ కూర్చోవడం ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, అన్నీ బొక్క. ఇప్పుడు మాకు నచ్చిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లో చూడాలి, ఎలా ఆడుతున్నారు, ఏంటి, ఎవరమ్మ వచ్చి ఏం చెప్పారు. ఇప్పుడు తనుజ ఫేవరెట్ అనుకోండి, తనుజ వాళ్ళ చెల్లి వచ్చి ఏం మాట్లాడింది అని బాగా ఉంటుంది కదా. నేను వాళ్ళ తనుజ కూడా చెప్తున్నది, వాళ్ళకి అర్థం కాలేదంటే పాపము ఆ ఎపిసోడ్ చూసినాక. కాకపోతే నేను ఏడుస్తున్నసరికి మా అమ్మ ఏడుస్తూ ఉండిందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అనేసి చెప్తా ఉండింది. ఆ అమ్మాయికి ఏమో 60 ఇస్తుంది, 1 అవర్ ఇస్తుంది. తనుజనే అంటుంది, అయ్యో మీ సంజన గారు నాకు నిన్నన్నా చెప్పుంటే నేనైనా ఇచ్చేదాన్ని కదా అంటా ఉండింది. ఎందుకు ఈ వద్దనుకున్న వాళ్ళకేమో ఎక్కువ టైం ఇస్తుంది, కావాలనుకునే వాళ్ళకేమో తక్కువ టైం ఇస్తుంది. ఎందుకు అంత బోలా? పోనీ అందరికీ ఈక్వల్గా ఇచ్చి ఉండొచ్చు కదా. అంత దానికి వాళ్ళకి ఏందో వించేస్తున్నట్టు పొడి చేస్తున్నట్టు ఆ బిగ్ బాస్ టీంకి మూతి పగల కొట్టాలనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి. ఇంకా నేను సుత్తి లేకుండా నేను ఎపిసోడ్ రివ్యూ చెప్పేస్తాను. నేనైతే ఎంత క్యూట్ ఉంది కదా ఎవరమ్మా, ధీమానమ్మ చాలా క్యూట్గా ఉండింది. అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉండిందో. అసలు నేను అనుకున్న రీతు దగ్గరకు వచ్చి ఏమన్నా కోప్పడతారేమో వాళ్ళ అమ్మ. ఏంది మీరు చేస్తున్నది ఏంటి, తెల్లారు రచ్చ చేస్తున్నారు, టార్చర్ అబ్బా అనేసి మాధురి గారు ఏమన్నా చెప్పినట్టు ఏమన్నా చెప్తారనుకుంటే అట్లా ఏమీ లేదు. దగ్గర తీసుకొని క్యూట్గా ఎంత దగ్గర తీసుకొని సూపర్ అమ్మ మేమున్నానమ్మా అని చెప్పేసి చాలా పాజిటివ్గా మాట్లాడింది. ఇంకా డిమాండ్ పైన అమ్మ వచ్చిన తర్వాత కనీసము 4 మెతుకులు తినిపించడానికి కూడా టైం లేకపోయా. తనకి 30 మినిట్స్ ఉన్నింది. ఇంకా బిగ్ బాస్ అడిగాడు, మీకు 30 మినిట్స్ చాలా డిమాండ్, ఇంకా ఏమైనా కావాలా అంటే వాళ్ళకే ఇంకా 15 మినిట్స్ 20 మినిట్స్ ఉన్నాయి, ఏం వద్దులే నాకు అది చాలే అనేసి డిమాండ్ అయితే చెప్పాడు. ఇంకా చెప్పినాక సరే అని చెప్పి వాళ్ళ అమ్మగారు వచ్చినారు, అన్నం తినిపించమంటే అన్నం తినిపిస్తూ ఉన్నింది. ఇంకా అందరినీ పాజిటివ్గా పలకరిస్తూ ఉన్నింది. ఇక ఇమానియల్ ఉండేసి వంట బాగా చేస్తున్నాడమ్మా ఇక్కడ అని చెప్పానంటే, మా వాడైతే ఇంట్లో అసలు వంటే చేయడు అని చెప్తా ఉన్నింది. చేస్తున్నాడమ్మా అంటే ఇంకా రీతు ఫస్ట్ భయపడతా ఉన్నట్టుంది. తర్వాత దగ్గరకు వచ్చేసి, ఇదిగో మీ అబ్బాయి ఇక్కడే అంట్లు తవ్వుతుంటే నేను ఇక్కడే మీ అబ్బాయి ఇక్కడే వంట చేస్తుంటే నేను ఇక్కడే అంట్లు తవ్వుతున్నాను అని చెప్పాననింది. దానికి పక్క నవ్వుకొనింది. పెళ్ళెప్పుడు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే బయట అంతా ఆడపిల్లకాయల ఫ్యాన్స్ అమ్మా అని చెప్పి అంటున్నారు. ఇంకా రీతుకి వచ్చి నువ్వు నాన్న లేరు అని చెప్పి ఫీల్ అవ్వకమ్మా, మేము ఉన్నాంలే అని చెప్పి సూపర్గా మాట్లాడింది అనిపించింది నాకు. రేపు రీతు వాళ్ళ అమ్మ వస్తే ఈయంత ఎలా మాట్లాడుతుందో చూడాలా డిమాండ్తో వచ్చేసి. ఎందుకంటే ఆల్రెడీ మాధురి గారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందని, ఇప్పుడు దివ్య వాళ్ళ అమ్మ కూడా భరణానికి దూరంగా ఉండి ఫోన్ చేసి చెప్పిందని అంటే ఆమె అసలు ఏమీ లేదు, నేనే చెప్పి పంపించానని చెప్పాను. అంటే మాధురి గారు చెప్పింది అబద్ధమేమో అయితే.
వీళ్ళమ్మ చెప్తా ఉండింది కదా దివ్య వాళ్ళమ్మ, నేనే పంపించాను, నేను మామయ్య మామయ్య అని పిలవకుండా నాకు అన్న లాంటి వాడు కాబట్టి పోయి నువ్వు కూడా అన్న అని పిలువు, నువ్వు అన్న అని పిలిస్తే నేను పిలిచినట్టే అని దివ్యకి వాళ్ళమ్మ పంపించింది కదా. అంటే మాధురి గారు ఏమైనా కావాలని చెప్పారేమో ఆమె. ఇంకపోతే అతను చెప్పుకున్నాడు డిమాండ్, తన ప్రాబ్లం లేకుండా మన జనాలకి ప్లస్ వాళ్ళ అమ్మకి చెప్పాడు, ఏమ్మా నాన్నగారు ఎలా ఉన్నారు, నాన్నగారు చూడాలనిపిస్తుంది అంటే వాళ్ళ నాన్నగారికి వాయిస్ సర్జరీ అయింది కదా, ఎలా ఉంది అని చూడాలనిపిస్తున్నదమ్మా అని చెప్తే రేపు స్టేజ్ మీదకి ఏమైనా వస్తారేమో వాళ్ళ నాన్నగారు అయితే. కాకపోతే వాళ్ళ అమ్మ వచ్చేసి లేదు లేరా ఏమ్మా ఏమన్నా ఫీల్ అయ్యావా, ఏం జరుగుతుంది బయట అంటే ఏమీ లేదు బాగానే ఉంది అని చెప్పనింది. అమ్మ ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయరమ్మా, ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తుంది, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను ఏదో కొంత ఇవ్వాలి కదా, నేను అందుకే సపోర్ట్ చేస్తున్నానంటే ఏం మాట్లాడలేదు, కామ్గానే ఉండింది వాళ్ళమ్మ. ఓకేరా అన్నట్టుండింది. ఏమ్మా ఇంకేందమ్మా చెప్పంటే, అరే నువ్వు ఆ రోజు మోకాళ్ళ మీద నిల్చున్నావు కదా, మోకాళ్ళ మీద కూర్చున్నావు కదా, నాకు కొంచెం బాధేసిందిరా అంటే, అమ్మ తప్పు చేశాను కదమ్మా అందుకే అలా ఉండాల్సి వచ్చింది అని చెప్పండి. నిజంగా తల్లి మనసు బాధపడుతుంది కదా, అయినా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నింది. అసలు ఎంత ఇన్నోసెంట్గా ఎంత క్యూట్గా ఉందో. ఇంకా తనుజ కూడా మీరు చాలా క్యూట్గా ఉన్నారు అనేసి తనుజ కూడా వాళ్ళ అమ్మగారిని హగ్ చేసుకునింది. ఇంపుట్స్ ఏమి లేవు, సూపర్, ఎవరిని ఏం అనలేదు, పాజిటివ్గా వెళ్ళిపోయింది. ఇంకొంచెం టైం ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారిని బిగ్ బాస్ పిలిచారు. ఆ టైం ఏదో ఫస్ట్ ఆ టాస్క్ పెట్టేటప్పుడు ఏవో సంజన గారు మీరు కూడా ఆడండి, మీరు కూడా టైం తీసుకోండి అని చెప్పొచ్చు కదా. సంచాలకగా ఆల్రెడీ ఎలాగో కెప్టెన్ కాబట్టి ఎవరు తనూజ ఆడబడలేదు, ఓకే, అందుకని తనూజని ఉంచేసి సంజన గారు మీరు ఆడండి, మీరు ఆడి టైం సంపాదించుకోండి అని చెప్పాలి కదా. ఏదో బిగ్ బాంబు అంటే తొక్కలో బాంబు అనుకుంటా, బిగ్ బాంబ్ మీ మీదకి వేసాం కాబట్టి మీకు టైం అనేది లేదు, మీరు ఇంకా పక్కన వాళ్ళని అడిగి 30 minutes టైం పెట్టుకొని మీరు ఫ్యామిలీ వీక్ని తీసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఈమె అడుక్కొని ఎలా అడుగుతుంది, అందరికీ తక్కువ, ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అందరికీ 10 minutes 15 minutes. మళ్ళీ మీరు లాస్ట్ గమనించారా, బిగ్ బాస్ టైం ఆఫ్ చేసుకున్నాడు ఎవరు, దివ్య వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు. ఎందుకు ఆ టైం పెట్టడం ఎందుకు, ఆఫ్ చేసుకోవడం ఎందుకు, వేస్ట్గా అసలు బిగ్ బాస్ అసలు ఈ సీజనే దొబ్బిందిలే సగము. ఇంకా ఆమె వెళ్ళేసి ఫస్ట్ ఇమ్మాని అని అడుగుతుంది. ఇమ్మాని వెళ్ళి ఇస్తానమ్మా, అప్పటికి రీతుకి ఇస్తానని చెప్తా అన్నాడు, నీకు ఒక 5 minutes ఇస్తాను రీతు అని చెప్తా ఉన్నాడు. ఇంకా దానికి 20 minutes కదా, 15 minutes అనుకుంటారు రీతుకి. నేను ఇస్తాను ఇంకొక 5 minutes, నీకు 20 minutes అవుతుంది అని చెప్తాను. వీళ్ళు అప్పుడు ఆమె వచ్చేసి ఇట్లా అన్నాడు రా అంటే, సరేనమ్మా నేను 15 minutes నేను నీకు ఇస్తానులే అని చెప్పన్నాడు. ఇంకా భరణి గారిని అడుగుతూ ఉంటే నిన్న తనుజ చెప్తా ఉండింది భరణకి, మీరు ఎందుకు ఇస్తానని చెప్పానన్నారు, మీకు కావాలి కదనేసి తను ఇంకా మనసు మార్చేసుకున్నాడు, ఇవ్వద్దులే అనేసి తను మనసు మార్చుకున్నాడు. ఇంకా కళ్యాణ్ కూడా చాలాసేపు తనుజకి చెప్పాడు, ఇంకా 2-3 చెప్పాడు ఇస్తానని. వాళ్ళంతా ఇతరులకు టైం అనేది కావాలి కదా. ఇప్పుడు ఇతనికి కళ్యాణ్కి తన ఫ్యామిలీ వద్దు, తన ఫ్యామిలీ లేకపోయినా పర్వాలేదు, నేను ఆర్మీ కాబట్టి 6 నెలలు సంవత్సరము మా అమ్మ వాళ్ళకి దూరంగా ఉంటాను కాబట్టి నాకు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాను. కానీ వాళ్ళ అమ్మ సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఆమె ఫస్ట్ టైము టీవీలోకి రావడము, ఆమెకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా, అబ్బా నా కొడుకుని నేను చూసుకోవాలి, నా కెమెరా ముందు నా కొడుకుని చూసుకోవాలా, ఎలా ఉంటుందో టీవీలో ఎలా ఉంటుందో అని పక్కన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోవాలా, ఇలాంటివన్నీ వాళ్ళ అమ్మకు ఉంటుంది కదా. అది కూడా ఆలోచించకుండా ఇప్పుడు తనకు మాలిన ధర్మము సరికాదు అని అంటాం కదా, తను సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలి, కానీ మనకు లేకుండా పక్కన వాళ్ళకి పెట్టాలి అన్న ఇది పనికిరాదు. అదే కాన్సెప్ట్ కళ్యాణ్ చేశాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ తను ఉంచుకొని పక్కన వాళ్ళకి ఇవ్వాలి, అలా ఇవ్వకుండా తను నాకు పర్లేదు, నాకు ఫ్యామిలీ లేకపోయినా పర్వాలేదు, ఫస్ట్ నుంచి నేను ఇచ్చేస్తాను అంటూ ఉంటారు టైంని. అది ఎలా ఇస్తారు, తనకంటూ టైం ఉండాలి కదా. ఆ విషయం చెప్పేసరికి నేను ఇస్తాను తీసుకో అని చెప్పేసరికి ఇంకా పాపం మొత్తం సంజన గారు రియలైజ్ అయ్యారు, వద్దులే ఎలాగో డీమా అని ఒక 15 minutes ఇస్తా అన్నారు, ఇక అతని దగ్గర 1 minute తీసుకున్నారు. 1 minute కూడా వాల్యుబుల్లే కదా, 1 minute తీసుకుంటాను కళ్యాణ్ అని చెప్పి తీసుకున్నాడు. ఇంకా అప్పటికి ఇంకొక 1 minute కావాలంటే నేను ఇస్తాను అనేసి భరణన్న చెప్తా అంటే, వద్దులే నేను చెప్పేశాను అని చెప్పని అన్నారు. అసలు ఎవరిని ఏం అనడానికి లేదు, అసలు మూతి మీద కొట్టాలి ఆ బిగ్ బాస్ని ఇలా ఎపిసోడ్ చేస్తున్న వాడిని కొట్టాలనిపిస్తుంది, చెప్పమే చెల్చమని కొట్టాలనిపిస్తుంది. ఇంకా అందరూ అడుక్కోనంగా ఇంకా సరే అని చెప్పేసి ఆ పాప ఎంత క్యూట్ ఉందో తెలుసు, అంత ముద్దుగా ఉంది ఆ పాప, చాలా క్యూట్ ఉంది. కానీ వచ్చినప్పటి నుంచి ఆ లైటింగ్స్కి దానికి చూసి ఎవర్రా మీరంతా అనుకున్నట్టు ఆ పాప ఏడుస్తూనే ఉండింది. పాపం ఎవరి చేతిలో నిలవలేదు, ఏడుస్తూనే ఉండింది.
ఇంకా సరేలే అని చెప్పేసి బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఇంకపోతే ఆ పిల్లోడు కూడా బాగా మంచి జోష్లో ఉన్నాడు. ఇమ్మానుయేల్ వచ్చేసి, అరే మీ అమ్మ చూడరా, నన్ను 30 తిప్పులు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిస్తూ ఉంది నన్ను, నువ్వైనా చెప్పరా, ఆ నాగార్జున గారేమో నన్ను అడుగుతారు, నువ్వైనా మీ అమ్మకి చెప్పరా, ఓకేనా అంటే ఓకే అన్నాడు ఆ పిల్లోడు. అంటే లాంగ్వేజ్ ఏం కాదు, ఓకే అనేది మాత్రం అర్థమైంది. సరే ఓకే అని చెప్పారు. ఇంకా లైవ్లో కూడా పిల్లోడితో రీతు వాళ్ళంతా ఆడుకుంటా ఉన్నారు. కొద్దిసేపు హే భరణి అను, హే తనుజ అను, నా పేరు రీతు, ఇట్లా ఆ పిల్లోడితో కూడా సరదాగా ఆడుకుంటానే ఉన్నారు. ఇంకపోతే సంజన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి, నువ్వు అసలు ఏమి చేయట్లేదు, నువ్వు కామ్గానే ఉన్నావు, ఏదో 10% మాత్రమే చేస్తున్నావు అనేసరికి ఇంక ఇమ్మానుయేల్ వచ్చేసి, ఏందమ్మా నువ్వు 10% చేస్తే అని ఇలా ఉంది, ఇల్లంతా అతలాకుతలం చేసావు, ఇంకా ఫుల్ టైం ఇస్తే ఏం చేసావు అంటే, ఇంకేముంది బిగ్ బాస్ని పీకి చేతికిస్తుందేమో అంత ఫుల్ టైం చేసేటట్టుగా ఉంటే అన్నట్టు అనిపించింది. బాగా సరదాగానే సాగింది. ఇంకొంచెం సేపు కానీ టైం కానీ ఉంటే ఆమె వాళ్ళ కూతురుతో స్పెండ్ చేసి ఉండేది. బిగ్ బాస్కి కొంచెం కంటెంట్ వచ్చి ఉండేది. ఆ బొడ్డ పిల్ల ఏమంటే అసలు ఆ పిల్ల కోసమే ఆ తనూజ కానీ రీతు కానీ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ పాప చూడు ఎంత క్యూట్గా ఉందో, ఎంత క్యూట్గా ఉందంటే ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరికే రావడం లేదు. అస్సలు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. అసలు అసలు ఆ టైం ఎంత చెప్పినా వేస్ట్ చేయలే అసలు. పోనీ లైవ్లన్నా చూపిస్తే బాగుండు అనిపించింది. నేను కూడా ఆ పాప కోసమే ఎంతసేపు వెయిట్ చేశాను. ఆ పాప వస్తుంది, క్యూటికి ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, బాగా మాట్లాడుతుంది అన్నట్టు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. అసలు ఎంత వెయిట్ చేసినా ఆ పాప మాట్లాడడం కూడా మాట్లాడలేదు, అయిపోయిందనమాట. ఆమె చెప్పేసి ఆయన కూడా ఏం లేదని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పోతే దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది. అస్సలు ఎంత జోషు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆమెను కూడా బిగ్ బాస్ హౌస్కి తీసుకొచ్చేయచ్చు, అంత జోష్లో ఉంది. సేమ్ దివ్య వాయిసే వాళ్ళ అమ్మకు కూడా ఉంది, సేమ్ టు సేమ్ అలాగే మాట్లాడుతూ ఉంది వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి. ఎంత బాగా మాట్లాడుతుంది అసలు. అప్పుడు మీరు గమనించేటట్టుకుంటే అక్కడ టైమర్ ఆఫ్ చేసుకుంటున్నాడు బిగ్ బాస్. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇది అమ్మాయి పేరు ఖుషి ఒక రాక్షసి అని చెప్పేసి అనుకుంటే, నేను వస్తే నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడుతుంది అని చెప్పావు కదా, అందుకే ఇక్కడి నుంచి పక్క పోయి ఆడుకోపో, నేను వీళ్ళతోనే మాట్లాడుకుంటానని చెప్పి ఎంత క్యూట్గా అసలు రీతు అయితే గంతు వేస్తున్నది ఆ పాజిటివ్కి. అసలు ఎంత బాగా మాట్లాడుతూ ఉండింది, ఒక్కొక్కరిని వచ్చేసి అంత బాగా మాట్లాడుతూ ఉంది. నాకు కూడా నేను అది చూస్తున్నప్పుడైతే నా ఫేస్లో ఒక స్మైల్ కూడా ఉండింది. అసలు అబ్బా ఎంత బాగా మాట్లాడుతూ ఉంది అనేసి. ఇంకా వచ్చింది వాళ్ళమ్మ వచ్చి, నువ్వు పక్కకి అక్కడికి వెళ్ళి ఆడుకోపోమ్మా అని చెప్పింది. ఇంకపోతే అసలు ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఎంత క్యూట్గా చెప్పింది. సుమనన్నకి దివ్యకి అసలు మీ ఇద్దరు బాండింగ్ ఏంది, ఆయన ఇటు చూసి మాట్లాడాలంట దివ్యతోటి, నువ్వేమి ఇటు చూసి మాట్లాడతావో, మీ బాండింగ్ బాగుంది అని చెప్పి అనింది. ఇంకా ఇమ్మానుయేల్ వస్తే బాగా సందడి చేస్తావు, ఇమ్మానుయేల్ ఇల్లు మొత్తం సందడి చేస్తావు అని చెప్పాలనింది. రీతుది పవన్ది, అరే ఏంద్రా మీరు కెమెరాలు మొత్తం మీ సైడ్ పెట్టినా కూడా, ఇంతసేపు పెట్టినా కూడా మీరేం మాట్లాడుకోరా అని చెప్పి అడిగింది. ఒకరేమో ఇటు పోతారు, ఒకరేమో ఇటు గొడవ వేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఫస్ట్ తర్వాత గొడవ వేసుకుంటారు, ఇటు పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడుకుంటారు. మీరు ఇక్కడే ఉంటారా, ఇంకా బయటికి వెళ్ళినా కానీ కలిసి ఉంటారా, లేకపోతే నీ దారి నీది నా దారి నాది అంటూ వెళ్ళిపోతారా అని చెప్పననింది. ఇంకా తనుజాని ఇప్పుడు నా పెద్ద కూతురు ఉంటుందమ్మా, ఆమె ఏం చేస్తుంది, ఇల్లు మొత్తం తన చేతిలోకి తీసుకున్న విషయం కూడా పక్కన వాళ్ళకి తెలియదంటే ఇంకా ఆమె విన్నర్ మెటీరియల్ నువ్వు అని చెప్పొచ్చిందా, లేకపోతే దివ్య నువ్వు ఆమెతో గొడవ పెట్టుకోబాక నీకు అక్క లాంటిది అని చెప్పొచ్చిందో తెలియలేదు. అంటే గొడవ పెట్టుకోబాక అని చెప్పుంటుంది మేబీ, ఎందుకంటే పద్దాకి అమ్మాయికి అంటే పడ్డం లేదు కదా, అంటే బ్యాడ్గా పోతా ఉంది అని చెప్పినట్టు క్లూ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ఆమె పెద్ద కూతురు లాంటిది అని చెప్తా ఉంటుంది, ఇల్లు మొత్తం చేత కంట్రోల్లో తీసుకుంటుంది, కానీ తీసుకునే విషయం తనకే తెలియదు, వాళ్ళకి అవతరాలకు కూడా తెలియదు అని చెప్తున్నాను. ఇంకా భరణన్న గురించి ఒక ఎమోషనల్ చెప్పిందబ్బా, అంటే ఒక క్లారిటీ ఇచ్చేసింది అనమాట. నాకు ఒక అన్న ఉండేవాడు, సమ్ ప్రాబ్లం వల్ల తను చనిపోయాడు 10 years బ్యాక్. నేను దివ్యకి చెప్పి పంపించాను, లోపల భరణి అన్న ఉంటాడు, అతను అన్న లాంటి వాడు, అతనికి కొంచెం దగ్గరవు అని ఆమె చెప్పి పంపించిందంట. చెప్పి పంపించాను నేను, నువ్వు వచ్చేసి వెళ్ళు, నీకు మామయ్య అని పిలవకుండా అన్న అని పిలువు, నువ్వు పిలిస్తే నేనే పిలిచినట్టు అన్న అనేసి నేనే చెప్పి పంపించాను అని చెప్పింది. ఇంకా భరణి వచ్చి జస్ట్ హగ్ చేసుకున్నాడు అని చెప్పింది. అంటే ఇంక మీ అన్నా చెల్లెళ్ళ బాండింగే అన్నట్టు చెప్పింది. చాలా జోషు, ఒక్కొక్కరైతే ఎంత లావున నవ్వుకున్నారు. ఆమెననే ఇంక కొంచెం సేపు పెట్టుంటే బాగుంటుంది. అందరికీ
అమ్మా ఈ వెన్నెల అన్న సాంగ్ వేసే బిగ్ బాస్ ఆమెకు అసలు డిజెట్లు సాంగ్ పెట్టారు. ఆయన అబ్బా ఎంత ఉత్సాహంగా ఉందనుకుంటా ఆ సాంగ్ పెట్టారు. మంచిగా సాంగ్ వేసుకునేది ఇదిగో చూడండి, మీరు వాళ్ళు వచ్చి చెప్తారు వీళ్ళు వచ్చి చెప్తారు అని చెప్పి ఏమి తీసుకోవకండి. మీరు ఎలా ఉండాలో అలాగే ఉండండి. డెస్టినీ ఎలా పోతే అలా పోతూ ఉంటామని చెప్పింది చూసారా, అబ్బా ముద్దులు ఇవ్వాలనిపించింది. అంత బాగా చెప్పింది వాళ్ళమ్మ వచ్చేసి. ఈ అమ్మాయి కూడా దివ్య కూడా నేను ఏమన్నా మార్చుకోవాలమ్మా అంటే ఏమీ లేదు, ఎలా ఉండాలి బాగా ఆడిరా, నువ్వేం మార్చుకోవలేదు, ఎలా ఉన్నావు అలాగే అలాగే ఆడిరా అని చెప్పనింది. ఒక్కొక్కరితో బాగా స్పెండ్ చేసింది ఆమె అయితే, సూపర్గా స్పెండ్ చేసింది. ఇంకా ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తుంది అనుకుంటే అది రాత్రే వచ్చేసారి ఎపిసోడ్ ఆ పార్ట్ మొత్తం లేపేశాడు. అది కూడా అసలు 1 గంటకి లైవ్ స్టార్ట్ చేస్తాడు, 7:30కల్లా పడుకోబెట్టేస్తాడు. మధ్యలో ఏమో అట్ట కొంచెం ఉంటాయి అంతే, మధ్యలో ఇంకేం ఉండదు, పడుకోబెట్టేస్తాడు. ఇది ఎపిసోడ్. ఇవి షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నా. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అట్లాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు పెద్ద ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు, నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇదే కాకుండా ఇంకా మంచి వీలాగ్స్ కానీ హిస్టరీ గురించి కానీ ఏదైనా నాకు ఏదైనా మంచి చెప్పగలుగుతాను నేను. మూవీ రివ్యూస్ కానీ సీరియల్స్ గురించి కానీ ఏదైనా చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.